హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మనం చేసే టాపిక్ ట్రైనామెట్రీలో ఉన్న పార్ట్స్లో మనం 8 భాగాలు కంప్లీట్ చేస్తాం. మీకు ఆల్రెడీ ప్రామిస్ చేశాను, నేను 25 పార్ట్స్ చేస్తానని. 25 భాగాలు చేస్తానని చెప్పాను కదా, దానిలో నెక్స్ట్ కంప్లీట్ చేద్దాం. ఒక అర్థమైన టాపిక్, ఒక ప్యూర్ మ్యాథ్స్ టాపిక్, ఒక అర్థమైన టాపిక్, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ చేసుకుంటూ వెళ్దాము. సో ట్రైనామెట్రీలో మనము లాస్ట్ కాన్సెప్ట్ మనం చెప్పింది ఏంటంటే, లాస్ట్ కాన్సెప్ట్ నాకు తెలిసి రేడియన్స్ డిగ్రీస్ గురించి చెప్పాము. దానిలో మనం మెయిన్గా చెప్పింది ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసాము. ఏమని డిస్కస్ చేసామంటే 180 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంత? 5 రేడియన్స్. 180 డిగ్రీలు అనేది ఎన్ని రేడియన్స్ సమానం? 5 రేడియన్స్కి సమానం. దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాము. ఓన్లీ రేడియన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇవాల్వ్ చేస్తుంది. ఈ వీడియో అంతా కూడా రేడియన్స్ డిగ్రీస్ని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తాను. మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మళ్ళీ చెప్తున్నాను, మన యొక్క ఛానల్ పేరు BACINST బేస్ ఇన్స్టిట్యూట్. అది ఆఫ్లైన్ అయితే కనుక మన దృష్టిలో మన ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆన్లైన్ అయితే కనుక మనకి BACINST. నేను ఈ వీడియో స్టేటస్లో కానీ గ్రూప్లో కానీ పోస్ట్ చేయగానే మీ అందరూ కూడా ఆ వీడియో డైరెక్ట్ చూసి 2 నిమిషాలు చూసేసి దాన్ని ఆపేద్దాము. ఫస్ట్ నువ్వు ఏంటంటే, నువ్వు ఇప్పుడు సపోజ్ నేను ఇవాళ ట్రైనామెట్రీ చెప్తున్నాను, అది 9th వీడియో చెప్తున్నాను అంటే అంతకుముందు ఉన్న 8 వీడియోస్ చూడకుండా ఇది డైరెక్ట్గా చూస్తే నీకు అర్థం కాదు కదా. సో కాబట్టి ఏమనంటే, బేస్ ఇన్స్టిట్యూట్ అయిన మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకో, ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు చూడు. నువ్వు చూస్తున్నంత మాత్రాన అవన్నీ ఏమి పోవు, అక్కడే ఉంటాయి. 10 సార్లు కాబట్టి, 20 సార్లు కాబట్టి, 100 సార్లు అయినా చూడవు. కానీ ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు చూస్తే నీకు అర్థమవుతుంది. అంతేగాని డైరెక్ట్గా నేను ఏదైనా గ్రూప్లో పోస్ట్ చేయగానే ఇది రాగానే ఇది క్లిక్ చేసి 2 నిమిషాలు దృష్టి తీసేసి ఇది అర్థం కాలేదని మనకి డిస్కషన్ ఏం అక్కర్లేదు. ఏమనంటే, ఇవాళ చేసే టాపిక్ అయినా ట్రైనామెట్రీలో ఫస్ట్ వీడియో నుంచి ఇవాళ ఉన్న 9th వీడియో వరకు చూస్తూ ఉండండి. నేను ఇక్కడ మనకి ఏంది, ఇది 10 మంది చూస్తే 20 మంది చూస్తారని నేనేం ఫీల్ అవ్వను. మనకేంటంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్, అంత కంటెంట్ నీకు అందటం ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు టాపిక్ లాస్ట్ వరకు మీరు చూడండి. దీనిలో ఈరోజు మనం మాట్లాడుతుంది ఈరోజు మన వీడియో ఏంటంటే, డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం చేసామని కాబట్టి ఒకసారి రిమైండ్ చేద్దామని నా ఉద్దేశం అంతే. మనం 8 వీడియోస్లో ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతాయి, కాన్సెప్ట్ ఏముంటుంది, ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతాయి, కాన్సెప్ట్ ఏముంటుంది అనేది చేసాము. ఈ 9th వీడియో అన్న వర్డ్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దానిలో రేడియన్స్ అనే డిగ్రీస్లో ఫస్ట్ మోడల్, సపోజ్ 60 డిగ్రీస్ అంటే హౌ మెనీ రేడియన్స్ అని అడిగాను అనుకో. 60 డిగ్రీలకి ఎన్ని రేడియన్స్ అని అడిగాను అనుకో. మనకు తెలిసి మనకున్న పాయింట్ ప్రకారం నీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని చెప్పానంటే 180 డిగ్రీస్ ఈక్వల్స్ టు 5 రేడియన్స్. 180 డిగ్రీస్ అనేది 5 రేడియన్స్ అయితే 60 డిగ్రీస్కి ఎన్ని రేడియన్స్ వస్తాయి అనేది కొంచెం చెక్. 180 డిగ్రీలకి 5 రేడియన్స్ అయితే 60 డిగ్రీస్కి ఎంత? ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 60 × 5 రేడియన్స్ డివైడ్ బై ఎంత? 180. 60 180లో 3 టైమ్స్ పోయిందనుకో, ఈ వాల్యూ ఈక్వల్స్ ఏంటంటే 5 రేడియన్స్ డివైడ్ బై 3 అనమాట. 5/3. ఇది ప్రాబ్లం నెంబర్ 1, ఫస్ట్ మోడల్లో ప్రాబ్లం నెంబర్ 1. ఈరోజు మనం చేస్తున్న వీడియో అంతా కూడా రేడియన్స్ అండ్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ డిగ్రీస్, లేదా డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయడం అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం నెంబర్ 2, సపోజ్ 80 డిగ్రీల యొక్క 80 డిగ్రీస్కి ఎన్ని రేడియన్స్ అడిగామనుకో. 80 డిగ్రీస్కి ఎన్ని రేడియన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 180 డిగ్రీస్కి 5 రేడియన్స్ అయితే 80 డిగ్రీస్కి ఎన్ని రేడియన్స్ అనేది క్వశ్చన్ చేస్తాం అనుకో. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. అంటే ఎవరు మల్టిప్లై చేయాలి అప్పుడు మనము 80 × 5 రేడియన్స్ డివైడ్ బై 180 డిగ్రీస్ క్యాలిక్యులేషన్ చేయాలి. అది 0 0 క్యాన్సల్, 2 4 2 9. సో వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే 4/9 × 5/7. 4/9 × 5/7. ఒకవేళ 100 డిగ్రీస్ ఇచ్చాడనుకో, 100 డిగ్రీస్ యొక్క రేడియన్స్ ఎన్ని అన్నాడు అనుకో. 100 డిగ్రీస్ యొక్క రేడియన్స్ ఎన్ని అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 100 డిగ్రీస్కి 100 డిగ్రీలకి 100 డిగ్రీస్ యొక్క రేడియన్స్ ఎన్ని? 100 డిగ్రీస్ యొక్క
రేడియన్స్ ఎన్ని అని అడిగాడు అనుకో. నా ఉద్దేశం ఏంటంటే 180 డిగ్రీస్కి పై రేడియన్స్ అయితే 100 డిగ్రీస్కి ఎన్ని రేడియన్స్, ఈ రెండు మనకు వచ్చాయి. ఇదేమవుతుందంటే ఇది 100 ఇంటూ పై రేడియన్స్ డివైడ్ బై 180 క్యాలిక్యులేషన్. అది 0 0 క్యాన్సల్, 2 5 2 9 వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 5/9 ఇంటూ రేడియన్స్. ఇలా అంటే ఇక్కడ నీకు అర్థం చేసుకోవాల్సింది అంటే 180 డిగ్రీలకి పై రేడియన్స్ అన్నమాట. 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు పై రేడియన్స్. అది మోడల్ 1. అంటే ఒక డిగ్రీని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇలా కన్వర్ట్ చేయాలి. ఎవరికి సమానము? 180 డిగ్రీస్ అనేది పై రేడియన్స్కి ఈక్వల్. అయితే మోడల్ 1 అలా చేస్తున్నాను. అంటే రేడియన్స్లో మనకి మోడల్ 2 వచ్చేసి పెండులం ప్రాబ్లమ్స్. పెండులం అంటే తెలుసు కదా మనకి, లోలకం. చిన్నప్పుడు మనం డిగ్రీలో కనుక మనం చేసినట్లయితే మనము ఏం చేస్తామంటే ఒక లోలకాన్ని ఇలా వేలాడ చేస్తాం, దారం కట్టి ఇలా వేలాడ చేసినప్పుడు ఆ లోలకం అనేది ఇలా మూవ్ అవుతుంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పాయింట్ మనం లోలకం తీసుకొచ్చాం అనుకో. సపోజ్ దీన్ని ఇలా థ్రెడ్కి ఇలా యాడ్ చేసాం. అయితే ఇది చేసే ఆసిలేషన్ యొక్క లెంత్ అనమాట. ఇది అది చేసే భ్రమణం యొక్క పొడవు. భ్రమణం యొక్క పొడవుని మనం ఇలా కనెక్ట్ చేద్దాము, ఈ పాయింట్ని కనెక్ట్ చేద్దాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ ఉంది, ఇది ఒక 40 సెంటీమీటర్స్ అనుకోండి. అయితే వాడు ఏమడుగుతా అంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రోప్, నీకు ఇలా పాయింట్స్ ఇచ్చినప్పుడు చూడండి మనకి, అది ఇలా పాయింట్స్ ఇచ్చినప్పుడు నీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏర్పడే కోణం ఎవరు సమానం అంటే ఇక్కడ ఉన్న చాపం పొడవు డివైడ్ బై రేడియస్ అని చెప్పాను. అంటే గుర్తుంది కదా నీకు, ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పిన పాయింట్స్కి ప్రాబ్లం చెప్తాను. ఏమని చెప్తాను అంటే తీటా ఈక్వల్స్ టు L/R. ఇది మనం చెప్పిన ఫార్ములా. షార్ట్కట్ ఫార్మ్ ఏంటంటే తీటా ఈక్వల్స్ టు L/R. కోణం ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద ఆర్క్ డివైడ్ బై రేడియస్ అన్నమాట. తీటా ఈక్వల్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్. చాపం పొడవు డివైడ్ బై వ్యాసార్థం చేయాలి. తీటా ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ చేయాలి. తీటా అంటే ఒక కోణం ఎంత ఇచ్చాడు, 30 డిగ్రీస్ ఇచ్చాడు. 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ ఈక్వల్స్ ఎంత, 40 సెంటీమీటర్స్. 40 సెంటీమీటర్స్ డివైడ్ బై ఆర్. సపోజ్ ఇక్కడ మనకి ఈ 30 డిగ్రీస్ని మనం రేడియన్స్లో మార్చా, మనకి ఏమవుతుంది 30 ఇంటూ పై రేడియన్స్ డివైడ్ బై 180 డిగ్రీస్ ఈక్వల్స్ టు 40 సెంటీమీటర్స్ డివైడ్ బై ఆర్. 30 180లో 6 టైమ్స్ పోయింది అనుకో. ఇది మొత్తం మన క్యాలిక్యులేషన్ తీసుకొస్తే 6 ఇంటూ 40 అంటే ఎంత, 240. 240 బై పై ఈక్వల్స్ టు రేడియన్స్. ఇది వాల్యూ ఈక్వల్స్ 240 బై పై కదా, పై వాల్యూ ఎంత 22/7. ఈ 7 పై తీసుకెళ్ళాం మనకి ఎంత అవుతుంది, ఇది 1680 డివైడ్ బై 22. 2 11s 2840. సో క్యాలిక్యులేషన్ చేయమా, 11తో 840 భాగించాము, 11 7 77. 11 7 77, 11 6 76 4/11 సెంటీమీటర్స్. 76 4/11 సెంటీమీటర్స్. పై వాల్యూ అంటే యాంగిల్లో చెప్పాలంటే పైసి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అండి. పైసి ఈక్వల్స్ 180 డిగ్రీస్. దాన్ని పై వాల్యూని మనం డైరెక్ట్ రాస్తే 22/7 రాసుకోవచ్చు. సెంటీమీటర్స్ చెప్పండి 76 4/11 సెంటీమీటర్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 30 ఇంటూ పైసి బై 180 ఎందుకు చేస్తాం అర్థమైంది కదా. ఇది డిగ్రీస్లో ఉంది, దీన్ని రేడియన్స్లోకి మార్చాము. ఇది క్యాల్కులేషన్ అనమాట. మనం ఉపయోగించిన ఫార్ములా అంటే తీటా ఈక్వల్స్ టు L డివైడ్ బై R. తీటా ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటంటే L/R. తీటా ఈక్వల్స్ టు L డివైడ్ బై R. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ వాడు ఒకవేళ 60 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చాడు. ఇది వచ్చేసి లెటర్ సపోజ్ ఇది ఒక 50 సెంటీమీటర్స్ అన్నాడు అనుకో. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ రేడియస్,
ఓకే, వ్యాసార్థం యొక్క పొడవు ఎంత అన్నాడు అనుకోండి. వ్యాసార్థం యొక్క పొడవు ఎంత అన్నాడు అనుకోండి. మన చాలా సింపుల్ ఫార్ములా కదా, తీటా ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, కోణం ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, చాపం పొడవు డివైడ్ బై రేడియస్ వ్యాసార్థం. తీటా యొక్క వాల్యూ ఎంత అంటే 60 degrees ఈక్వల్స్ టు ఎల్ వాల్యూ ఎంత అంటే 50 బై ఆర్. 60 degreesని రేడియన్స్లో మన 60 ఇంటూ πc డివైడ్ బై 180 ఈక్వల్స్ టు 50 centimeters డివైడ్ బై ఆర్. 60 180లో 3 times పోతుంది. దట్ మీన్స్ ఆర్ ఈక్వల్స్ టు రాస్తాం చూడు, ఆర్ ఈక్వల్స్ ఎంత అవుతాడు 150 డివైడ్ బై 5 అవుతుంది. ఇది 150 డివైడ్ బై 5 వాల్యూ ఎంత మన టర్మ్స్లో 22/7 సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు, అంటే నా ఉద్దేశం డిగ్రీలో మాట్లాడేటప్పుడు పై వాల్యూ 180 degrees, సెంటీమీటర్లు కానీ మీటర్లో మాట్లాడేటప్పుడు పై వాల్యూ 22/7గా తీసుకోవాలి. ఇది ఒక కొత్త పాయింట్, మనకి ఇంపార్టెంట్ పాయింట్. 150 అనేది సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి పై వాల్యూ 22/7కి సమానం అన్నమాట. ఇది 150 ఇంటూ 7 డివైడ్ బై 22 చేయాలి. ఓకే, ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. 2 11s are 275. ఓకే, 525 క్యాలిక్యులేషన్ ఎంత, ఇది 525 డివైడ్ బై 11 చేయాలి. ఓకే, 525 డివైడ్ బై 11 చేసామంటే 11 4 44 అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 85 అంటే 11 7 77. 77 అయిపోతే ఇంక రిమైనింగ్ ఎంత 8 బై 11. 47 8 బై 11 సెంటీమీటర్స్ అన్నమాట. ఇది పెండ్యులమ్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ 30 ఈ వాల్యూస్ అన్ని మార్చేసి మీరు ప్యూర్ మ్యాథ్స్ చేసేటప్పుడు ఒక బెస్ట్ సజెషన్ చెప్తాను చూడు. నాకు తెలుసు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను 2 లెక్కలు చెప్పి ఒక మోడల్కి 2 లెక్కలు చెప్పి వదిలిపెట్టినప్పుడు దాన్ని ఒక 3-4 ప్రాబ్లమ్స్గా కన్వర్ట్ చేసి ఒక మంచి నోట్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక టాపిక్ మీద 25 వీడియోస్ చేయడం అనేది మామూలు విషయం కాదమ్మా. నీకు ఏదైతే ప్రామిస్ చేసినా ఆ ప్రామిస్ ప్రకారమే నేను చేసుకుంటే వెళ్తాను. ఐ ప్రామిస్ యూ, నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేనేం చెప్పానో ముచ్చట నాకు బాగా గుర్తుంది, ఆ ముచ్చట ప్రకారమే నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇది మోడల్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ కొంచెం రాయట్లేదమ్మా, కొద్దిగా జాగ్రత్త వినండి ఇక్కడ. ఆ తర్వాత మోడల్ నెంబర్ 2 తర్వాత మోడల్ నెంబర్ 3. నీకు అర్థమే కదా, యాంగిల్ అనగా డిగ్రీస్లో మాట్లాడినప్పుడు పై వాల్యూని 180 degreesకి సమానం చేయాలి. సెంటీమీటర్స్గా మాట్లాడినప్పుడు పై వాల్యూని 22/7గా తీసుకోవాలి. అది పెండ్యులమ్ ప్రాబ్లం. తర్వాత ప్రాబ్లం నెంబర్ 3. వాడు ఏం చేస్తాడంటే 2 సర్కిల్స్ మధ్య కంపారిజన్ ఇస్తాడు. వాడు ఏం ఇస్తాడంటే 2 సర్కిల్స్ ఆర్క్ ఇస్తాడు. 2 వృత్తాల యొక్క చాప పొడవులు ఇస్తాడు అన్నమాట. 2 సర్కిల్ యొక్క ఆర్క్స్. 2 సర్కిల్ యొక్క ఆర్క్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఇది ఒక సర్కిల్. ఇక్కడ ఉండి ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తాం. ఈ మిడ్ పాయింట్ నుంచి ఏర్పాటు చేసినప్పుడు లెట్ us సపోజ్ ఇక్కడ ఒక 30 degrees యాంగిల్ ఉంది, ఇది 30 degree కోణం ఉంది. ఆ తర్వాత ఇంకొక సర్కిల్ తీసుకున్నాడు. ఇక్కడ లెట్ us సపోజ్ ఇక్కడ ఇది 60 degree కోణం ఉంది. దీని యొక్క చాపం పొడవు రెండు సేమ్. దీని చాపం పొడవు సేమ్. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ అని అడిగాడు సార్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ రేడియస్, వ్యాసార్థాల నిష్పత్తి ఎంతో కావాలా. నీకు తీటా ఈక్వల్స్ టు చూడు, ఇక్కడ ఇది తీటా ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటి, ఎల్ డివైడ్ బై ఆర్. తీటా వాల్యూ ఆల్రెడీ 30 degrees ఇచ్చాడు కాబట్టి ఇది 30 degrees ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి R1 అనుకున్నాం. అయితే ఫస్ట్ కేసు దీనిలో కూడా మనము 60 degrees ఈక్వల్స్ టు ఏం రాస్తాము, ఎల్ డివైడ్ బై R2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. 30/60 చేస్తున్నాం చూడు. ఏం చేస్తున్నామంటే 30 డివైడ్ బై 60 చేస్తే ఇది డివైడ్ చేస్తున్నాం.
ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై R1 బై ఎల్ బై R2. 30 60 క్యాన్సిల్ చేస్తే 1/2 ఈక్వల్స్ టు R2 బై R1. R2 బై R1. R1 అంటే 2, R2 అంటే 1. సో ఇది రేడియస్ 1:2, రేడియస్ 2 ఈక్వల్స్, రేషియో ఈక్వల్స్ ఎంత 2:1, 2:1 మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఇంకా చాలా సింపుల్గా చేస్తారు, మీకు అర్థమైంది కదా. ఇక్కడ అంటే చేప పొడవులు సమానమైనప్పుడు, చేపం యొక్క పొడవులు సమానమైనప్పుడు లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది ఈక్వల్ అయినప్పుడు, లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది ఈక్వల్ అయినప్పుడు కొద్దిగా జాగ్రత్త. అంటే ఇదంతా కూడా మనకు అక్కర్లేదు. ఇప్పుడు 30కి 60కి రేషియో ఎంత చెప్పు. 30 డిగ్రీలకి 60 డిగ్రీల రేషియో ఎంత? 30 అండ్ 60కి రేషియో. 30 అండ్ 60కి రేషియో అన్నా మనకి ఎంత అవుతుంది అప్పుడు? 1:2 అవుతుంది. 30 డిగ్రీల 60 డిగ్రీల రేషియో ఎంత? 1:2 అవుతుంది. లెంత్ తీసుకున్నప్పుడు రెసిప్రోకల్స్ అవుతాయి కాబట్టి ఈ 1:2ని ఉల్టా రాయనాము. ఎంత అవుతుంది? 2:1 అవుతుంది. 1:2 ఉంది, 1:2ని రివర్స్ రాస్తే ఎంత? 2:1 అనమాట. అంటే కోణాల నిష్పత్తి 1:2 అయినప్పుడు, యాంగిల్స్ యొక్క రేషియో అనేది 1:2 అయినప్పుడు, యాంగిల్స్ యొక్క రేషియో 1:2 అయినప్పుడు రేడియస్ రేషియో 2:1 తీసుకోవాలంటే. ఇది అర్థమైనప్పుడు లేదా ఇంత ముందులానే ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకోండి. ప్రొసీజర్ ప్రకారం మనం చేయడం ఇలా. ఓకే, రఫ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడం, ఇలా ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ అన్నాడు, ఇది 80 డిగ్రీస్ అన్నాడు. 60 డిగ్రీస్ 80 డిగ్రీస్కి రేషియో చేయ ఫస్ట్. 60కి 80కి రేషియో చేస్తే రేషియో ఈక్వల్స్ ఎంత? 3:4. 60 డిగ్రీలకి 80 డిగ్రీల రేషియో ఎంత? 3:4 అయినప్పుడు రేడియస్ రేషియో ఎంత? 3:4 కాబట్టి, అంటే కోణాల నిష్పత్తి 3:4 అయినప్పుడు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? 4:3. వ్యాసార్థ నిష్పత్తి ఎంత? 4:3 అవుతుంది. 60 డిగ్రీస్ 80 డిగ్రీస్ ఇచ్చాము. కోణాల నిష్పత్తి యాంగిల్స్ రేషియో 3:4 అయినప్పుడు రేడియస్ రేషియో ఎంత? 3:4 కాస్త రేషియో ఎంత అవుతుంది? 4:3 అవుతుంది. ఇది మన సింపుల్. ఇది మోడల్ నెంబర్ 3. 3 మోడల్ అంటే ఇవాళ రేడియన్స్ అండ్ డిగ్రీస్లో ఉన్న లెక్కలు అనేది నీకు చూపిస్తాను అంతే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ ఇచ్చాడు, ఇది ఒక 100 డిగ్రీస్ ఇచ్చాడు అనుకో. 60కి 100కి రేషియో అడిగాము అనుకో, 60 డిగ్రీలకి 100 డిగ్రీల రేషియో అడిగాము అనుకో. మనకి ఇప్పుడు 60కి 100కి రేషియో వచ్చింది. కట్ చేస్తే ఇది 23 25. అంటే యాంగిల్స్ రేషియో 3:5 అయితే రేషియో ఎంత అవుతుంది? ఇప్పుడు 5:3 అవుతుంది. వ్యాసార్థ నిష్పత్తి ఎంత? 5:3. అది 3:5 కాబట్టి ఇది ఎంత? 5:3 అవుతుంది ఇక్కడ. ఇది మోడల్ నెంబర్ 3. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ కదా. ఆ తర్వాత నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4 చెప్తాను. ఇవన్నీ కూడా రేడియన్స్ అండ్ డిగ్రీస్లో ఉన్న మోడల్స్. నేను ప్రాబ్లం రాయట్లేదు సార్, కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అర్థం అవ్వాలని నెంబర్స్ మార్చి ఒక లెక్కనే కాకుండా ఒక లెక్కలోనే ఒక మోడల్లోనే మోడల్ లాగా అనుకొని అదే లెక్కలో నెంబర్స్ మార్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4లో ఎర్త్ ప్రాబ్లమ్స్ అంటాం. మోడల్ నెంబర్ 4 అనేది ఏంటంటే ఎర్త్ ప్రాబ్లమ్స్. ఎర్త్ భూమి అనేది తన చుట్టూ తాను తిరిగిందంటే మొత్తం ఇలా టోటల్గా ఇలా కంప్లీట్గా ఇలా తిరిగింది అనుకో. కంప్లీట్గా ఇలా తిరిగితే మొత్తం కూడా అంటే ఎంత తిరిగినట్టు? ఇది మొత్తం కూడా 360 డిగ్రీస్ తిరిగినట్టు. అవునా? మొత్తం ఇలా 24 గంటలు కనుక తిరిగితే 360 డిగ్రీస్ తిరిగినట్టు. అంటే నా ఉద్దేశం అంటే ఎర్త్ అనేది ఖచ్చితంగా కవర్ చేసేది 24 అవర్స్. 24 అవర్స్లో ఇది కవర్ చేసే యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీస్. 24 గంటలకు 360 డిగ్రీలు వెళ్తుంది. ఒకవేళ ఎర్త్ కనుక 4 అవర్స్లో ఎంత యాంగిల్ చేస్తుంది అని అడిగాడు. ఆ యాంగిల్ అనేది ఒకవేళ నీకు రేడియన్స్లో అడిగాడు అనుకో, ఆ యాంగిల్ అనేది రేడియన్స్లో కావాలి. ఇప్పుడు 24 అవర్స్కి 360 డిగ్రీస్ అయినప్పుడు 4 అవర్స్లో చేసే యాంగిల్ అనేది వీ వాంట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ కావాలనుకో. మనం ఎలా చేస్తాం చూడు. ఇక్కడ
వాడు చెప్పిన దాని ప్రకారం 24 అవర్స్కి 360 డిగ్రీస్ అవుతాయి. 4 అవర్స్కి ఎంత అన్నాను. అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ క్యాలిక్యులేషన్లో 4 × 360 4 × 360 లేకపోతే ఇక్కడే కన్వర్ట్ చేద్దాం. దీన్ని 2πcగా రాస్తున్నాను. 2πcగా రాస్తున్నాను. ఈ క్యాలిక్యులేషన్లో ఏముందప్పుడు మనకి 4 × 2πc డివైడ్ బై 24. ఇది 8 కదా, 8 24లో 3 టైమ్స్ పోతే దట్ మీన్స్ ఈ వాల్యూ ఈక్వల్స్ టు πc/3. అంటే ఇక్కడ 2π ఎలా వచ్చిందో అర్థమే కదా. 360 డిగ్రీస్ అనేది 180 డిగ్రీస్ అనేది పై అయినప్పుడు 360 డిగ్రీస్ ఈక్వల్స్ ఎంత 2π. అది 2πc. 24 అవర్స్కి 360 డిగ్రీస్ అంటే దట్ ఈక్వల్స్ టు 2πc. 4 అవర్స్ చేసే యాంగిల్ ఉన్నా మనకు 24 అవర్స్కి 2π అయినప్పుడు 4 అవర్స్కి ఎంత అంటే 4 × 2π డివైడ్ బై 24. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే πc డివైడ్ బై 3. ఓకేనా, ఈజీ కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అవర్స్ కాదు, ఒకవేళ నీకు 10 అవర్స్ ఇచ్చాడు. 10 అవర్స్ చేసే యాంగిల్ అనేది రేడియన్స్లో కావాలనుకో. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 24 గంటలకి 2π రేడియన్స్ సమానం అయితే 10 అవర్స్కి చేసే యాంగిల్ ఎంత మనకు. 2π ఎలా వచ్చింది అర్థమే కదా. 360 డిగ్రీస్ 360 డిగ్రీలకి ఎన్ని రేడియన్స్ సమానం 2π రేడియన్స్ సమానం. అంటే 24 అవర్స్కి 2π రేడియన్స్ అయితే 10 అవర్స్కి ఎంతో కావాలి. ఇది మొత్తం కూడా ఎంత అవుతుంది, ఇది 20 × π రేడియన్స్ డివైడ్ బై 24. 4 5 4 6 దట్ మీన్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత 5πc డివైడ్ బై 6 అనమాట. 5/6 × π రేడియన్స్. ఇది ఎంత ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఇక్కడ 2π అనేది ఎందుకు రాస్తామంటే వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ రేడియన్స్ కాబట్టి. ఇది ప్రాబ్లం నెంబర్ 4, ఫోర్త్ వన్. అదే తర్వాత ఫిఫ్త్ వన్, మోడల్ నెంబర్ 5. ఒక్కోసారి స్పీడ్ గురించి డిస్కషన్ చేస్తారు సార్, వేగం గురించి మనం మాట్లాడతారు. స్పీడ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఓకే, స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా ఇస్తారో చూద్దాం. స్పీడ్ గురించి ఇస్తాడు మనకి. స్పీడ్ ప్రాబ్లమ్స్ వాడు కనుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీల్ అనుకున్నాం మనం. అది వీల్. వీల్ యొక్క డయామీటర్ వచ్చేసి వీల్ అన్నాము. వీల్ యొక్క డయామీటర్ వచ్చేసి ఒకవేళ ఒక 14 సెంటీమీటర్స్ అనుకున్నాము. అంటే ఈ వీల్ అనేది ఏం చేస్తుందంటే టెన్ రొటేషన్స్ పర్ సెకండ్ చేస్తుంది అనుకో. ఒక సెకండ్కి 10 రొటేషన్స్ చేస్తే దీని వేగం ఎంత అని అడిగాను అనుకో. అక్కడ ఉన్న చక్రం యొక్క వేగం ఎంతో కావాలి. ఒక సెకండ్కి ఎన్ని రొటేషన్ చేస్తుంది 10 రొటేషన్స్. ఈ చక్రం అనేది మొత్తం ఇలా కనుక మూవ్ అయితే 1 రొటేషన్ ఈక్వల్స్ 2π ఇస్తాను. ఇక్కడ నేను రాస్తున్నాను దీని ప్రకారం 1 రొటేషన్ ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్, ఇది 2π r ఈక్వల్. ఇప్పుడు ఈ 14 అనేది రేడియస్ డయామీటరా? 14 అనేది డయామీటర్ కదా, డయామీటర్లో సగం ఎంత అంటే రేడియస్. సో 1 రొటేషన్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి, ఇది 2 × π వాల్యూ ఎంత 22/7 ఇంటూ r వాల్యూ ఎంత 7 క్యాన్సిల్ అయితే ఇది ఎంత 44 సెంటీమీటర్స్. ఇది ఎన్ని రొటేషన్ చేస్తుందంట, ఒక సెకండ్కి 10 రొటేషన్ చేస్తుంది. సో స్పీడ్ ఈక్వల్స్ టు ఇది ఒక రొటేషన్ 44 సెంటీమీటర్స్ అయితే 10 రొటేషన్స్కి ఎంత అంటే 10 × 44 అంటే ఇది 440 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇది స్పీడ్. అక్కడ ఉన్న చక్రం యొక్క వేగం ఎంత అంటే 440 సెంటీమీటర్లు పర్ సెకండ్. ఒక సెకండ్కి 440 మీటర్లు అన్నమాట. ఒక సెకండ్కి 440 సెంటీమీటర్స్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 440 సెంటీమీటర్ పర్ సెకండ్. మీరు చాలా జాగ్రత్తగా వినండమ్మా. నేను ఏదైతే ప్రామిస్ చేస్తానో దాని ప్రకారం వెళ్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో దగ్గర రండి, కానీ డైరెక్ట్గా ఈ వీడియోకి వెళ్ళొద్దు. మీరు అనుకున్న అభిప్రాయం ఏదైతే ఉందో అది కింద కామెంట్ సెక్షన్లోనో లైక్స్ రూపంలో నాకు కావాలా.
ఎందుకంటే నువ్వు కొట్టే లైక్స్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. వీళ్ళకి అర్థమైంది. ఓకే, అర్థం కాకపోతే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సార్ నాకు ఈ లెక్క అర్థం కాలేదు, నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు, ఇది నా వాట్సాప్ నెంబర్, మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే నేను స్పెషల్గా కాల్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మనకి తెలిసిన నాలెడ్జ్ అనేది పంచుకునే కొద్దికి అది మనకి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రూపంలో డబుల్ అవుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. సో కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే ఏదో టైం పాస్ వీడియోస్ ఇస్తా చూడొద్దు. ఖచ్చితంగా మనం చెప్పాం కదా, ఒక రకమైన యుద్ధం చేస్తున్నాము జీవితంలో. అందరూ నువ్వే కాదు నేను కూడా ఒక రకమైన యుద్ధమే చేస్తున్నాము. ఖచ్చితంగా మనం గెలవాలి, అది నేను చెప్పాను. ఇది ప్రాబ్లం నెంబర్ 5 అంటే మోడల్ నెంబర్ 5లో స్పీడ్ ప్రాబ్లం. సపోజ్ ఈ 14 కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 సెంటీమీటర్ తీసుకుందాము. ఓకే, ఇది ఒక 20 రొటేషన్ తీసుకుందాము. వ్యాసం మొత్తం 7 సెంటీమీటర్, 20 రొటేషన్స్ పర్ వీక్ అన్నామా, పర్ సెకండ్ అన్నాం అనుకోండి. వాట్ ఇస్ ద స్పీడ్ కావాలా? వాట్ ఇస్ ద స్పీడ్? ఒక రొటేషన్లో కవర్ చేసే డిస్టెన్స్ ఏంటంటే ఒక భ్రమణంలో అది వెళ్ళగలిగిన దూరం ఎంతంటే 2 πr. ఒక చుట్టూ తిరిగింది అనుకో, అది ఎంత కవర్ చేస్తుంది అంటే 2 πr కవర్ చేస్తాయి. ఒక చుట్టూలో 2 πr కవర్ చేస్తుంది. అయితే 20 రొటేషన్స్ కావాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా వ్యాసమే కదా, ఇక్కడ ఉన్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నది వ్యాసం కదా. 7 కాబట్టి 7లో సగం ఎంత అంటే 3.5. ఇది 2 × 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అంటే 3.5. ఆర్ వాల్యూ ఎంత 3.5. 7 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత 22 సెంటీమీటర్స్. అయితే ఒకసారి తిరిగితే 22 సెంటీమీటర్, ఇది 20 రొటేషన్ చేయాలి కదా. అంటే స్పీడ్ ఈక్వల్స్ టు 22 × 20 చేయండి, వాల్యూ ఈక్వల్స్ ఎంత 440 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇది దాని యొక్క వేగం. స్పీడ్ ఈక్వల్స్ ఎంత 440 సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇది మోడల్ నెంబర్ 5, 5th మోడల్, 5వ మోడల్ ఇది. సో మీరు కొద్దిగా చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ట్రిగనామెట్రీలో నీకు ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అనేది అసలు నీకు రావటం అనేది అసలు కుదరదమ్మా. నువ్వు కరెక్ట్గా వీడియోస్ ఫాలో చేయి, నేను ఖచ్చితంగా నీకోసం ఎఫర్ట్ పెడతాను. ఇవన్నీ కూడా ఒక చిన్న యాప్ తీసుకొని యాప్లో మొత్తం కూడా నేను డౌన్లోడ్ వీడియోస్ ఇచ్చేసి కొంత డబ్బులు పెట్టేసి ఇవ్వచ్చు. కానీ అందరిలాగా మనకు ₹1 కోట్లు 2 కోట్లు ఇవ్వలేము. మనకి ఇవ్వగలిగింది వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనం ఇవ్వగలిగింది ఈ లాక్డౌన్ పీరియడ్లో నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేయాలని నేను చేస్తున్నాను అంతే. తర్వాత మోడల్ నెంబర్ 6, 6th మోడల్ చూడు, 6వ మోడల్. 6వ మోడల్ అనేది ఏమన్నాడో చూద్దాం. 6th మోడల్లో ఎర్త్ ప్రాబ్లం చేస్తాం కదా, ఇప్పుడు మనం 3 ప్రాబ్లం చేద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, మరొకసారి రిమైండ్ చేస్తున్నాను నీకు, ఒకసారి గుర్తు చేద్దామని నా ఉద్దేశం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏమంటా అంటే ఇది ఒక 3 అనుకోమా. ఈ 3 మొత్తాన్ని కూడా ఒక సర్టెన్ ప్లేస్ నుంచి వాడు చూస్తున్నాడు. ఇట్లా ఒక సర్టెన్ ప్లేస్ నుంచి చూస్తున్నాడు అంటే 3ని ఒక సర్టైన్ ప్లేస్ నుంచి చూస్తున్నాడు వాడు. 3 ఒక సర్టైన్ ప్లేస్ నుంచి చూస్తుంటే వాడికి ఏమనిపిస్తుందంటే ఆ 3కి కన్నుకి మధ్యలో ఒక కాయిన్ పెట్టాడు. ఈ కాయిన్ని ఎంత డిస్టెన్స్ దగ్గర పెడితే ఇక్కడ 3 మొత్తం కూడా కనపడకుండా ఆగిపోతుంది అనేది కావాలి. కనపడకుండా ఆగిపోవటానికి కాయిన్ అనేది ఎంత దూరంలో ఉంచాలి, కాయిన్ అనేది ఇది ఐ అనుకుంటే ఐ నుంచి ఎంత దూరంలో ఉంచాలని కావాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఒకటేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడి నుంచి జస్ట్ చిన్న కోణమే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇక్కడున్న దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కదా, ఎందుకంటే ఈ స్ట్రైట్ లైన్కి ఇది జస్ట్ కొద్దిగానే ఉంది కాబట్టి నెగ్లిజిబుల్ వాల్యూ. కాబట్టి ఏమనంటే ఈ వ్యాసం యొక్క పొడవు అనేది ఎంతైతే ఉంటుందో ఇక్కడ ఉన్న ఈ బెండ్ అయిన ఫామ్ కూడా అంతే తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయండి. అట్లా డ్రా చేసినప్పుడు ఏంటంటే ఇది ఏ అనేది 3 అనుకో, ఇది బి అనే సర్కిల్, ఇదేమో సి అనే సర్కిల్ అనుకో. ఈ సి అనే సర్కిల్కి ఇది రేడియస్ అవుతుంది. అది ఇంకా సర్కిల్ ఇంకొద్దిగా ముందుకు ఉండాలి, అదే కొద్దిగా స్పేస్ సరిపోలేదు.
ఇది రేడియస్, ఇది లెంత్ ఆఫ్ ఆర్క్. లెట్ us సపోజ్ ఇక్కడ ఒక 1 డిగ్రీ యాంగిల్ ఉందనుకో, 1 డిగ్రీ యాంగిల్ ఉందనుకో, మనకున్న ఫార్మ్ ఏంటంటే థీటా ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్. థీటా ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటమ్మా ఎల్ బై ఆర్. థీటా ఈక్వల్స్ టు ఎల్ డివైడ్ బై ఆర్. అంటే వీ వాంట్ ద రేడియస్. రేడియస్ అనేది మనకు కావాలి. రేడియస్ అనేది కావాలనుకో, థీటా ఈక్వల్స్ ఎంత కోణం ఉంది 1 డిగ్రీ. అలాగే లెట్ us సపోజ్ ఇది ఒక ఇక్కడ ఉన్న ఈ వ్యాసం అనేది ఉంది కదా, ఈ వ్యాసం అనేది ఒక 2 సెంటీమీటర్స్ అనుకో. ఇది 2 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా ఎంత అవుతుంది అంటే 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే కోణం 1 డిగ్రీ 1 డిగ్రీ హాఫ్ డిగ్రీ అనేది నథింగ్ కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాసం పొడవు ఈ సి సర్కిల్ యొక్క చాపం యొక్క పొడవు సమానం. అంటే ఇక్కడ మనం ఉపయోగిస్తున్న ఫార్ములా అంటే థీటా ఈక్వల్స్ టు ఎల్ డివైడ్ బై ఆర్ కాబట్టి కోణం 1 డిగ్రీ, ఎల్ వాల్యూ 2 అండ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ రేడియస్. అయితే ఈ 1 డిగ్రీ ఉంది కదా, ఈ 1 డిగ్రీని రేడియస్లో కన్వర్ట్ చేద్దాం. అంటే పై బై 180 ఈక్వల్స్ టు 2 బై క్యాలిక్యులేషన్ చేయండి. ఇది ఆర్ ఈక్వల్స్ టు 360 బై పై. ఆర్ అనేది సెంటీమీటర్స్లో ఉంటుందా డిగ్రీస్లో ఉంటుందా? సెంటీమీటర్స్లో ఉంటుంది కాబట్టి ఈ పై వాల్యూని 22/7 కదా, 360 డివైడ్ బై 22/7. ఇది మన ఆన్సర్ అన్నమాట. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అనేది కొద్దిగా చాలా జాగ్రత్తగా అండి. నేనేమంటే దీని వ్యాసం పొడవు ఎంతైతే ఉంటుందో దీని యొక్క పొడవు కూడా అంత తీసుకో, ఎందుకంటే ఇక్కడ కోణం తక్కువ ఉంది కాబట్టి. 360 డివైడ్ బై 22/7 చేయండి. క్యాలిక్యులేషన్ అనేది ఇదన్నమాట. ఈ మొత్తం కూడా మోడల్ నెంబర్ 6. ఈ మొత్తం మోడల్ అనేది ఏంటంటే మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 6. ఈ 6 మోడల్స్ అనేవి కరెక్ట్గా ప్రాక్టీస్ చేయడము, కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మీకు ఎఫర్ట్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.